అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమరావతి రాజధాని పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే మంత్రి ఇద్దరు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సార్, ఎలా చూస్తారు? ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పనులు మీ ప్రాంతంలో, మీరు ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చిన తర్వాతనే వ్యవహారం జరుగుతున్న పరిస్థితి ఎలా చూస్తుంది? చంద్రబాబు నాయుడు గారు రాకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సూచన. అందులో భాగంగా రాజధాని కూడా. ఇందులో మేము ఎమ్మెల్యేగా ఉంటాం అనేది చాలా సంతోషదాయకం. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 24,500 ఎకరాల పాటు కంప చెట్లు మొలిచినాయి, ముళ్ళ చెట్లతో నిండిపోయి ఉంది. కావాలని ఈ ప్రాంతాన్ని పాడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాని నుంచి ముందు మొట్టమొదటిసారిగా ఈ ముళ్ళ చెట్లన్నీ తొలగిస్తే ఖచ్చితంగా ఒక రూపురేఖలు వస్తాయనే ముందు అడుగు ఇది ఈరోజు ప్రారంభమైంది. దాదాపు 36 కోట్ల రూపాయల పైగా ఇది టెండర్ పిలిచారు. మరి ఎంత అవుతుందో చూడాలి. రైతులను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు అనేది మంత్రులు చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు. ఈ ప్రాంత రైతులు కూడా ఈ వర్క్స్లో భాగస్వామ్యం చేయడం అనేది ఎలాగంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ వ్యవసాయం లేదు, వ్యవసాయం లేక రకరకాలుగా మెషినరీ కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న వారందరికీ ఇందులో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వ నిర్ణయం. అందులో భాగంగా ఎవరి దగ్గర అయితే ఒక్లైనర్స్ కానీ ఇతర యంత్ర సామాగ్రి ఉందో ఆ సామాగ్రిని తీసుకొస్తే వచ్చిన కాంట్రాక్టర్ దగ్గరికి పంపించి వాళ్ళు అందులో భాగస్వామ్యం చేసుకునేలాగా చేస్తాం. ఎన్ని రోజుల్లో, అంటే దాదాపుగా 30 రోజుల్లో కంప్లీట్ చేయాలనేది ఒక టార్గెట్గా ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి. 30 రోజుల్లో జంగల్ క్లియరెన్స్ స్టార్ట్ అయ్యి మిగతా పనులకి మూమెంట్ వచ్చే అవకాశం ఉందా? 100% ఒక రూపురేఖలు వస్తాయి. రోడ్లు ఎక్కడున్నాయో, బిల్డింగ్లు ఎక్కడున్నాయో తెలుస్తాయి. అంతేకాకుండా చాలామంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు. ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఎక్కడ ఉన్నాయి, లేఅవుట్ ఏంటి అనేది తెలుస్తుంది. పట్ల లేఅవుట్ డెవలప్మెంట్కి మార్గం సుగమం అవుతుంది. ఐఐటి నిపుణులు వరుసగా 2 సార్లు వచ్చి ఇక్కడ చూసిన పరిస్థితి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది, ఏమన్నా డెవలప్మెంట్ ఉందా? ఇప్పుడున్న ఏవైతే భవనాలు ఉన్నాయో వాటి పరిస్థితి బై అండ్ లార్జ్ పెద్దగా పాడవలేదు, ఇంకా డీప్గా స్టడీ చేయాలన్నారు. కానీ ఎందుకంటే టవర్స్ నిర్మాణం కాబట్టి పెద్ద ఎత్తున సాంకేతికమైన టెస్టులు పూర్తయిన తర్వాతే మొదలవుతాయి. ఇది ఎమ్మెల్యే క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.